ఈ వీడియోలో నేను మీకేం చెప్పబోతున్నాను అంటే, మనము డిస్‌ప్లే యాడ్స్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి? అలాగే వీడియో యాడ్స్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఓకేనా? మీరు డిస్‌ప్లే యాడ్ అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా కూడా వెబ్‌సైట్ అనేది ఉండాలండి. ఓకేనా? మీకు వెబ్‌సైట్ ఉన్నట్లయితేనే మీరు డిస్‌ప్లే యాడ్ అనేది ఇవ్వగలుగుతారు. ఓకే. మీరు వీడియో యాడ్ ఇవ్వాలి అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలి. ఓకేనా? డిస్‌ప్లే యాడ్‌కి మీకు వెబ్‌సైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు వీడియో యాడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అయితే మనం ఏదైనా సరే ఒక వెబ్‌సైట్‌లో యాడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డిస్‌ప్లే యాడ్ అనేది ఇస్తాం. ఓకేనా? అలానే మనం ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్‌లో యాడ్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మనం వీడియో యాడ్ అనేది ఇస్తాం. అయితే వీడియో యాడ్ కానీ, డిస్‌ప్లే యాడ్ కానీ ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఓకేనా? మనం యాడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం యాడ్ అనేది డిజైన్ చేయాలి. ఓకేనా? యాడ్ అనేది డిజైన్ చేసిన తర్వాతే మనము యాడ్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా? డిస్‌ప్లే యాడ్ కావాలి అంటే ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి? వీడియో యాడ్ కావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి. అయితే ఈ డిస్‌ప్లే యాడ్స్ కానీ, వీడియో యాడ్స్ కానీ క్రియేట్ చేయడానికి ఓకేనా? డిజైన్ చేసుకోవడానికి మనకి ఒక యాప్ అనేది కావాలి. ఓకేనా? ఆ యాప్ ఏ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ యాప్‌లో మీరు డిజైన్ అనేది చేయాలి, మనం యాప్ అనేది ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. యాప్ అనేది ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనము డిస్‌ప్లే యాడ్స్ కానీ, లేకపోతే వీడియో యాడ్స్ కానీ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూడండి. ఓకే. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకే. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. యాప్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఏ యాప్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇక్కడ గూగుల్‌లో మీరు కాన్వా డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా? కాన్వా యాప్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి మన సిస్టమ్‌లో. ఓకేనా? కాన్వా డౌన్లోడ్ అని చెప్పేసి మీరు ఈ విధంగా గూగుల్ సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? కీబోర్డ్‌లో ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మీకు సెకండ్ ఆప్షన్ చూడండి. కాన్వా ఫర్ విండోస్ డెస్క్‌టాప్ యాప్ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఉంది కదండీ! కాన్వా ఫర్ విండోస్ డెస్క్‌టాప్ యాప్ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కాన్వా ఫర్ విండోస్ అని చెప్పేసి ఇక్కడ కింద చూసినట్లయితే మీకు వైలెట్ కలర్ బాక్స్‌లో స్టార్ట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదండీ! స్టార్ట్ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే మీకు టాస్క్ బార్ మీద ఈ యొక్క యాప్ అనేది ఈ విధంగా ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది చూడండి. ఓకేనా? ఇలా టాస్క్ బార్ పైన మీకు కాన్వా అని చెప్పేసి ఈ విధంగా మీకు ప్రాసెసింగ్‌లో ఉంటుందండి యాప్ అనేది చూడండి. ఓకేనా? కింద ఓకేనా? కింద బాటంలో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది యాప్ అనేది చూడండి. ఇది మొత్తం కూడా ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు చూడండి మొత్తం ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది కదండి! ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ రన్ అని కనిపిస్తుంది కదండీ! రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు యాప్ అనేది కాన్వా యాప్ అనేది ఇన్‌స్టాలేషన్ అనేది అవుతుందండి మన సిస్టమ్‌లో. ఓకేనా? ఈ విధంగా మనం కాన్వా యాప్‌ని సిస్టమ్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డిస్‌ప్లే యాడ్స్ మరియు వీడియో యాడ్స్ అనేటివి ఈ కాన్వా యాప్ ద్వారా డిజైన్ చేస్తాం. ఓకే. యాప్ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోయిందండి. ఇప్పుడు యాప్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ నేను యాప్‌లో సైన్ ఇన్ అనేది అయిపోయి ఉన్నానండి. చూడండి. ఇది నా అకౌంట్ అనమాట. ఓకేనా. ఈ అకౌంట్ ద్వారా జీమెయిల్ అకౌంట్ ద్వారా నేను యాప్‌లో సైన్ ఇన్ అయ్యాను. మీరు సైన్ అవుట్ అవ్వాలి అనుకుంటే సైన్ అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సైన్ అవుట్ అయిపోతారు. మళ్ళీ మీరు ఈ యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట. ఓకే. అయితే మీరు కొత్తగా యాప్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకుంటున్నారు.
మీరు కొత్తగా యాప్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకుంటున్నారు కాబట్టి, మీకు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి రైట్ సైడు టాప్‌లో మన యొక్క లోగో అనేది కనిపిస్తుందో ఈ విధంగా ఓకేనా? మీకు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అనేది ఉంటుందండి. ఓకేనా? నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి ఇక్కడ ఈ విధంగా లోగో అనేది కనిపిస్తుంది. మీకైతే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు జీమెయిల్ అకౌంట్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకేనా? జీమెయిల్ అకౌంట్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఏ యొక్క జీమెయిల్ అకౌంట్‌లో నుంచి అయితే మీరు సైన్ ఇన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ అనమాట. ఓకేనా? మీ యొక్క జీమెయిల్ ఐడీ అలాగే మీ యొక్క జీమెయిల్ ఐడీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి మీరు నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసేసారు అనంటే మీ యొక్క జీమెయిల్ అకౌంట్‌తో క్యాన్వాలో సైన్ ఇన్ అయిపోతారనమాట. క్యాన్వా యాప్‌లో. ఓకేనా? ఈ విధంగా మీరు క్యాన్వా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మీ యొక్క జీమెయిల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే.